హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి 1 కప్పు పుట్నాలతో సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. జల్లించుకొని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేస్తున్నానండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం పిండికి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకొని కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఉండకట్టితే ఉండలా ఫామ్ అవ్వాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని మరీ స్మూత్గా కూడా ఉండకూడదు. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే హెల్తీగా ఉంటుందనేసి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఎంత చక్కగా కలుపుకుంటే మనకు కజ్జికాయలు అంత చక్కగా వస్తాయి. మా సైడ్ అయితే గరియలు అంటామండి. మా అమ్మమ్మ అయితే ఈ పిండిలో డాల్డా వేసి బాగా కలిపి తీసుకునేదండి. డాల్డా వేసి చక్కగా కలిపితే మంచిగా వస్తాయి అనేసి అప్పట్లో మా అమ్మమ్మ చేసేది. కాకపోతే ఇప్పుడు డాల్డా ఎవరు తినట్లేదు కదండి. ఇలా నెయ్యి వేసుకొని ఇలా మంచిగా స్మూత్గా కలుపుకొని మూత పెట్టి పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ 1 కప్పు పుట్నాలను తీసుకున్నానండి. ఈ పుట్నాలని మంచిగా నీట్గా తూడ్చుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ముందుగా చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 3 ఇలాచీలు వేసుకొని ఇందులోనే 1 కప్పు పుట్నాలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోనైతే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి మెల్లిగా బ్లెండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు తురిమిన కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, మనం బెల్లం ఎందుకు ఇలా పిండికి పట్టించామంటే డైరెక్ట్ బెల్లాన్ని బ్లెండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇలా పిండి పట్టించి బ్లెండ్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా వస్తుంది. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఒక చిన్న కటోర్లో మైదా పిండి వేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. దేనికో నేను ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం ముందే కలుపుకున్న పిండిని తీసుకొని మరోసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని అన్నిటిని ఈ విధంగా చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక పీట తీసుకొని కొంచెం పిండిని వేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ ఇలా పూరిలా చుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ ఫెస్టివల్స్ అయినా కానీ మా అమ్మమ్మ చేసేదండి. అమ్మమ్మ చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నానండి. ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడడం మంచిది కాదు కదండి. మనం నేర్చుకొని మనం చేసుకుంటే మనకి కూడా ఈజీగా అయిపోతుంది కదా. ఈ విధంగా పూరీలా చేసుకొని అన్నీ ఒకే సైజులో రౌండ్గా రావాలంటే ఇలా షార్ప్గా ఉన్న టిఫిన్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని మనం ఇందాక ఉండలు చుట్టున్నాం కదండి, అదే గిన్నెలోకి వేసుకొని లాస్ట్కు మనం దాన్ని కూడా ఉండలు చుట్టుకొని పూరీలా చుట్టుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా ఒకే లెవెల్లో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. నేను మరొక పూరి కూడా చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా చేసుకొని ఇలాగే ఈ టిఫిన్తోని ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇందులోకి మనం ముందే రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం దగ్గరికి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక కలిపి పక్కకు తీసుకున్నాం కదండి పిండిని, ఆ పిండిని ఇలా రౌండ్గా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వలన పిండి ఈ లోపల స్టఫింగ్ బయటికి రాకుండా మంచిగా పట్టుకుంటుందన్నమాట. కొంతమంది వాటర్తో స్ప్రెడ్ చేస్తారండి. ఇలా పిండితో కూడా ఒకసారి స్ప్రెడ్ చేసి చూడండి. అస్సలు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఎన్ని కిలోల గర్జలు చేసినా కానీ అస్సలు విడిపోకుండా మంచిగా వస్తాయి. ఈ విధంగా వేసుకొని మైదా పిండి అయితే ఇంకా స్టిఫ్‌గా ఉంటుందండి. కొంచెం మైదా పిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలాగే మనం గోధుమ పిండిని అయితే ఎలా కలుపుకున్నామో మైదా పిండిని కూడా అలాగే ఉండలేకుండా కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ చుట్టుపక్కల ఇలా స్ప్రెడ్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసి మనం ఇది మ్యాగీ తినే ఫ్లోర్క్ ఉంటుంది కదా అండి, ఆ స్పూన్ని తీసుకొని ఇలా మనకు డిజైన్ కనిపించాలంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రెండు వైపులైనా కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఒక వైపు అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకే వైపు చేసుకున్నానండి. నేను ఇప్పుడే చేశానండి గర్జలు. ఇవి చేసేసి వెంటనే వీడియో తీశాను. అందుకే నేను టైం ఎక్కువ లేదనేసి ఒకే వైపే చేశాను. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా ఇందులోకి స్టఫింగ్ మనకు పూరీలో ఎంత పడుతుందో అంత స్టఫింగ్ వేసుకొని ఇలా రౌండ్గా పిండితో అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేసి దీన్ని స్పూన్తో ఇలా మనం డిజైన్ వేసుకుంటే సరిపోతుంది. ఈసారి ఇలా పుట్నాలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అండి. అన్నిటినీ ఇదే విధంగా కజ్జికాయలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే ఒక పేపర్లోకైనా తీసుకోవచ్చు. ప్లేట్లో తీసుకుంటే అతుక్కుంటాయి, తీయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఒక పేపర్లోకి వేసుకోండి. తీసి ఆయిల్ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. చూడండి నాకైతే స్టఫింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం మిగిలింది, అది మా పాపకి ఇస్తే తినేస్తుంది. దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఇలా ఒక చిన్న పిండిని వేసి పిండి ముక్క వేసి చూస్తే ఆయిల్ మీదకి తేలాలండి. ఇలా ఆయిల్ మీదకి పిండి తేలాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న కజ్జికాయలు వేసుకొని స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లోకి తీసుకుంటూ కాల్చుకోవాలి. స్టార్టింగ్ వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే అప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వదు కాబట్టి. ఒక్కసారి కాల్చుకున్నాక మళ్ళీ స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కాల్చుకోండి. అప్పటికి ఆయిల్ బాగా హీట్ అవుతుంది. అలాగే కాల్చుకున్నారనుకోండి మాడిపోతాయి, అంత బాగోవు. సో మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. మిగతావి కూడా ఇదే విధంగా కాల్చుకొని అన్నిటిని ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో హెల్దీ అండ్ టేస్టీ కజ్జికాయలు చాలా అంటే చాలా బాగుంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. ఇందులో షుగర్ వేస్తే షుగర్ ఉన్న వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా బెల్లంతో చేసినా కానీ పండుగలకి హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి, మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.